జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ఉద్యోగ పర్వం 4వ ఆశ్వాసంలో ఉన్నాము. పాండవులు కౌరవులు యుద్ధానికి సై అంటే సై అంటున్నారు. అందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? కురుక్షేత్రంలో ఉన్నారు. ఇటువైపు పాండవులు ఉన్నారు, ఇటువైపు కౌరవులు ఉన్నారు. వీళ్ళ దగ్గరికి బలరాముడు వచ్చాడు. బలరాముడు తటస్థంగా ఉన్నాడు. నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు మరి ఇక్కడికి రుక్మిణి అన్న అయినటువంటి రుక్మి ఎందుకు వచ్చాడు, అతనికి ఏం జరిగింది, ఆ తర్వాత ఉలూక సందేశం, అసలు ఉలూకుడు ఎవరు, ఆయన ఏ సందేశం తీసుకొచ్చాడు, ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం. సో ఇప్పుడు వీళ్ళు కురుక్షేత్రంలో ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరికి రుక్మిణీదేవి అన్న అయినటువంటి రుక్మి వస్తాడు. రుక్మి గురించి తెలుసు కదా, ఎంత గర్వపోతూ రుక్మిణి, సాక్షాత్ రుక్మిణీదేవికి అన్న అయినా కూడా గర్వానికి ప్రతీక. సో రుక్మిణిని ఏ విధంగా అవమానించాడో, రుక్మిణీదేవిని ఏ విధంగా తీసుకొచ్చాడో శ్రీకృష్ణ పరమాత్మ అది మనకు తెలుసు కదా. సో ఇప్పుడు రుక్మి ఏం చేస్తాడంటే, పిలువని పేరంటానికి వచ్చినట్టు కురుక్షేత్రానికి వస్తాడు. వచ్చి నేరుగా పాండవులు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. అయితే మొత్తానికి 3 దివ్య ధనుస్సులు ఉంటాయి. శార్జ్యము, గాంధీవము, విజయము. ఇందులో విజయం అనేటువంటి ధనుస్సు రుక్మి దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఈ రుక్మి పాండవుల దగ్గరికి వచ్చి, పాండవుల దగ్గర రాగానే ధర్మరాజు ఎంతో సవినయంగా ఆయనను ఆహ్వానిస్తాడు. ఆయనకు చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేసి ఆయనను కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అందరూ కూర్చున్న తర్వాత ఒక్కసారి కృష్ణుని వైపు చూస్తాడు. చూడగానే కృష్ణుడు ఆ రోజు చేసిన అవమానం అంతా గుర్తొస్తుంది. ఆయన కూడా సరే అని అనుకొని ఒక్కసారి అర్జునుడి వైపు తిరిగి ఇలా మాట్లాడుతుంటాడు. ఏమో ఈ అర్జున, అటువైపు 11 అక్షరాల సైన్యం ఉంది, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడని నీకేమైనా భయం వేస్తుందా? అని, నీకు భయం వేస్తే చెప్పు, నేనున్నాను నీకు సహాయం చేయడానికి అంటాడు. దానికి అర్జునుడు ఏమంటాడంటే, అయ్య బాబోయ్ రుక్మి, నేను నిజంగా భయపడిపోతున్నాను, వణికిపోతున్నాను. అయినా నిజమే కదా, ఆ రోజు గంధర్వులతో యుద్ధం జరిగినప్పుడు కానీ, ఆ తర్వాత విరాటరాజు సమయంలో ఆవుల్ని మళ్లించేటప్పుడు కానీ నువ్వే ఉండాల్సింది. ఏదో నేను ఒంటెద్దులాగా ఏదో చేశాను, కానీ నువ్వైతే ఉండాల్సింది, నీ అంత మొనగాడినైతే నేను కాదు అంటాడు. అనేసి మళ్ళీ అంటే వెటకారంగా మాట్లాడుతుంటాడు ఇక్కడ అర్జునుడు. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న నవ్వు నవ్వి, సరేలే ఈసారి అయితే మీ బావ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన ఉంటే నేను 14 లోకాలను కూడా జయించగలను. అయినప్పటికీ కూడా మేము గెలవలేకపోతున్నాము, అయ్యో కుర్రో ముర్రో మమ్మల్ని కాపాడు అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వచ్చి సాయం చేద్దులేవో, ఇప్పుడైతే వద్దులే అంటాడు. అంటే ఇంకా వచ్చిన దారిన వెళ్ళు, నీ సాయం గీయం మాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడతాడు అర్జునుడు. ఈ మాట వినగానే రుక్మికి చెర్రెత్తుకొని వస్తుంది. ఆహా, పాండవులు ఇంతకున్నారా అని చెప్పేసి సుర్రు ముర్రు అనుకు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలే దుర్యోధనుడు అహంకారి, అంతకు మించిన అహంకారి రుక్మి. వీళ్ళిద్దరి దగ్గర మాటలు ఎలా ఉంటాయంటే, రుక్మి వచ్చేసి, దుర్యోధన నువ్వేమీ భయపడకు, నీకు అంటే అటు సైడు పాండవులు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడని నువ్వేమో అనుకుంటున్నావేమో, నేనున్నాను, నీకేం సాయం కావాలంటే చెప్పు అంటాడు. ఆ మాటలు అనేసరికి దుర్యోధనుడు చిర్రెత్తుకు వస్తుంది. వెంటనే దుర్యోధనుడు అంటాడు, నాకు నీ సాయం గీయం అవసరం లేదు, నువ్వు వెళ్ళు అంటాడు. సో ఆ రకంగా ఇటు తటస్థంగా ఉండడం వల్ల బలరాముడు, ఇద్దరు వద్దడం వల్ల రుక్మి, వీళ్ళిద్దరూ మాత్రమే మహాభారత యుద్ధంలో పాల్గొని రాజులు. మిగిలిన వాళ్ళందరూ ఇటు పాండవుల వైపు ఉన్నారు, అటు కౌరవుల వైపు ఉన్నారంటే అసలు యుద్ధంలో పాల్గొనకుండా మిగిలింది వీళ్ళిద్దరూ మాత్రమే. సో అట్లా రుక్మి కూడా బ్రతికిపోతాడు. ఇలా అయిపోయిన తర్వాత మరి ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విపరీతంగా బాధపడుతుంటాడు. అయ్యో ఏం జరుగుతుంది కురుక్షేత్రంలో అని. సంజయుని పిలుస్తాడు. సంజయ, ఏం జరుగుతుంది, నువ్వు వెళ్ళి వస్తున్నావు కదా, అక్కడ ఏం జరుగుతుందో దయచేసి నాకు చెప్పవా అంటే, అప్పుడు సంజయుడు ఇలా చెప్తాడు. ఇంకా సంజయుడు ఇలా అంటుంటాడు, యుద్ధం వరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదా, ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే గెలుపు ఉంటుంది, ఇంకా దాని గురించి మాట్లాడడం ఎందుకు అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, అవును, నా కొడుకు నిజంగా ఎంత పాపిస్తుడు, ఎంత చెప్పినా వినకపాయే, నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను యుద్ధం వద్దని, నా మాట ఎక్కడ విన్నాడు, అంతా తప్పు దుర్యోధనుడిదే అన్నట్టు మాట్లాడుతుంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు అంటాడు, ఏంటి తప్పంతా నీ కొడుకు మీదకి నెట్టుతున్నావు, నువ్వు రాజుగా ఉన్నావు, మహారాజుగా ఉన్నావు, నువ్వు తలుచుకుంటే దుర్యోధను ఆపడం ఒక లెక్క, అయినా నువ్వు దుర్యోధను ఆపకపోవడం వల్లే కదా ఇంత నెత్తి మీదకి తెచ్చుకున్నావు. అయినా మొత్తం అయిపోయిన తర్వాత, అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు, ఇప్పుడు జరగాల్సింది ఏదో జరిగిపోతుందిలే అక్కడ అంటాడు. అప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు అంటాడు, సంజయ అసలు ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పవా అంటాడు. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి దగ్గర 6-7 రోజులు అయిపోయింది. అందరూ కురుక్షేత్రంలో ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు కదా. సో సంజయుడు ఇలా చెప్తాడు, సరే నిన్న జరిగింది నీకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి మనకు సంజయుడికి ధృతరాష్ట్రుడికి మధ్యలోనే జరిగిన దాంతోనే మనకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. కాబట్టి సంజయుడు ఇలా చెప్తుంటాడు ధృతరాష్ట్రుడికి,
ధృతరాష్ట్ర నీ కొడుకులు మూర్ఖులు, మూర్ఖులే, ఇంకా వాళ్ళను ఎవరిని మార్చలేరు, ఎందుకంటే నిన్న జరిగింది అలాంటిది అని చెప్పేసి ఉలూకుడు గురించి చెప్తాడు. ఈ ఉలూకుడు శకుని కొడుకు ఉలూకుడిని అక్కడికి పంపిస్తారు పాండవుల దగ్గరికి, పెద్ద రోషంతో మేమే గెలవబోతున్నాం అన్నట్టుగా. అసలు ఈ ఉలూకుడు పాండవులకు ఏం చెప్తాడు, అసలు పాండవులు మళ్ళీ ఉలూకుడితో ఎలాంటి సందేశాన్ని పంపిస్తారు, ఎందుకు తెల్లారే మేము యుద్ధానికి వస్తాము అనేటువంటి మాట ధర్మరాజు అనాల్సి వచ్చింది, కృష్ణుడు అనాల్సి వచ్చింది, మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.